తమిళనాడు అంటేనే గుర్తొచ్చేది సాంబారు, పొంగల్. అదేంటో మనం ఇంట్లో ఎన్ని వేస్ట్ చేసినా, ఏం వేస్ట్ చేసినా తమిళనాడులో తినే సాంబారు, పొంగల్ అంత టేస్ట్ ఎక్కడా రాదు. అంత టేస్టీగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కుక్కర్‌లో ఘీ మాత్రమే వేసుకోండి. నూనె అస్సలు వాడొద్దు. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక పెసరపప్పుని 2 సార్లు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకొని, ఇలాగా ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే మీకు ఒక మంచి కమ్మనైన స్మెల్ రావడం అయితే మొదలైపోతుంది. ఆ తర్వాత బియ్యాన్ని నానబెట్టుకుంటాం కదా, దాన్ని అందులో వేసేసి 4 టైమ్స్ ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిరియాలు, పచ్చిమిర్చి, సన్నగా తరిమి పెట్టుకున్న అల్లంని అయితే వేసేసి ఒక 3-4 విజిల్స్ అయితే వచ్చేలాగా పెట్టుకోండి. ప్రెషర్ పోయాక ఒక చిన్న తడక ప్యాన్లో ఘీ వేసుకొని జీడిపప్పు అండ్ కొద్దిగా అయితే కరివేపాకు వేసి వేయించుకొని ఇందులో వేసేయండి. ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ పొంగల్ని వేడి వేడి సాంబార్తో తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. రేపు పొద్దున్నే మీరు పొంగల్ని ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.